ఎప్పటి నుండో మనసులో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు పరదేశు ఎక్కడుంది? కొంతమంది అంటారు భూమి క్రింద అని, కొంతమంది అంటారు ఒక రహస్యమైన స్థలంలో ఉందని. పరదేశు ఎక్కడ ఉందో పరలోక వాక్యంతో తూకం వేసి చూద్దాం. యేసయ్య సిలువలో ఉన్న దొంగతో నేడు నీవు నాతో పరదేశులో ఉందువు అనే మాట ప్రకారం యేసయ్య భూమి క్రింద ఉన్న పరదేశుకి ఆరోహణమయ్యారు. ఆయన మరణించి మొదటిగా వెళ్ళిన స్థలం పరదేశు. ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9లో ఆరోహణమైననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఈ వాక్య ప్రకారం పరదేశు భూమి లోపల ఉంది అని తెలుస్తోంది. ఈ స్థలం కోసమే యేసయ్య స్వయంగా ధనవంతుడు లాజరు వాక్య భాగంలో పాతాళంలో ఉన్న 2 భాగాలను గూర్చి చెప్పారు. ఒకటి పాతాళము, మరొకటి అబ్రహాము ఒడి అనబడిన పరదేశు. ఎక్కడితో అయిపోలేదు. అదే ఎఫెసీ 4:8లో అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయినట్లు వ్రాయబడింది. యేసయ్య పరదేశును పట్టుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఆ పరదేశు ఎక్కడ ఉంది? ప్రశ్న మొదటికి వచ్చింది, కానీ ముగింపు ఇదిగో. 2 కొరింథీ 12:2-3 అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశంలోకి వెళ్ళి ఆ 3వ ఆకాశంలో ఉన్న పరదేశులోనికి కొనిపోబడ్డాడు. అంటే వాక్య ప్రకారం పరదేశు 3వ ఆకాశంలో ఉంది. చనిపోయిన నీతిమంతులు నివసించే స్థలమే పరదేశు.